హాయ్ అండి. ఈరోజు మనం బొంగు పేలాలతో ఉండలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇవి చిన్నపిల్లలకి చాలా ఇష్టం అండి. వీటికి కావాల్సినవి బొంగు పేలాలు, బెల్లం తీసుకున్నాను. ఈ లోటతో కేజీ లోటతో నేను లోటన్నర బొంగు పేలాలు తీసుకున్నాను. అలాగే పావు కిలో బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో పాకం వచ్చేటట్టు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. నీళ్ళల్లో బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకొని గంటతో తిప్పుతూ ఉండాలి. ఇలా కలుపుకోవాలండి. ఇది కరిగే వరకు పాకం వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం కరిగేటట్టు పాకం వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా అని ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి. అసలు పాకం అలా వచ్చేటట్టు, తీగ పాకం వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. పాకం ఉండలాగా రావాలి. దగ్గర పడ్డది పాకం. ఒకసారి మళ్ళీ బౌల్లో వేసుకొని అలా ఉండ అయ్యేటట్టు, చేతికి ఉండ అయ్యేటట్టు చూసుకోవాలి. పాకం వచ్చేసిందండి. దీనిలో ఇప్పుడు మనం యాలకులు వేసుకుందాం. యాలకుల పొడి దీనిలో ఇప్పుడు బొంగు పేలాలు పోసుకొని సరిపడినంత పోసుకుంటూ కలుపుకోవాలి. దగ్గరగా నిండా చుట్టేటట్లు రావడానికి ఇలా కలుపుకొని ఉండేటట్టు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఉండ చేసుకోవాలి.
సరిపడేంత సైజు చేసుకోవచ్చు. మీకు కలర్ కావాలంటే కొంచెం కలర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా బొంగుండలు రెడీ అయిపోయాయి. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మేమైతే వేసుకోలేదు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే బొంగు పేలాలతో ఉండలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేయండి.